तेलंगाना स्टेट से वाबस्ता इंडोमेंट की लेडी मिनिस्टर कोंडा सुरेखा के घर टास्क फोर्स ऑफिसर के पहुंचने पर एक नया तनाज़ा शुरू हो गया, क्योंकि टास्क फोर्स ऑफिसर ने कोंडा सुरेखा के फॉर्मर ओएसडी सुमंत को अपनी कस्टडी में लेने के लिए यहां पर आए हुए थे, जहां पर कोंडा सुरेखा की बेटी सुष्मिता पटेल गुस्सा हो गई और फिर 15 अक्टूबर चारशंबे को रात के वक्त एक मिनिस्टर के घर में पुलिस ऑफिसर के बिना वर्दी के दाखिल होने पर शदीद नाराजगी का इजहार किया। बिना वारंट के फॉर्मर ओएसडी सुमंत को ले जाने की कोशिश करने पर भी सुष्मिता पटेल ने अपने गुस्से का इजहार किया और फिर उस वक्त जुबली हिल्स में मौजूदा लेडी मिनिस्टर कोंडा सुरेखा के घर में सुमंत मौजूद नहीं था। एक दिन पहले सुमंत को ड्यूटी से सस्पेंड कर दिया गया, लेकिन पुलिस के अमले का यह कहना है कि कोंडा सुरेखा के ओएसडी सुमंत किसी एक सीमेंट फैक्ट्री के ओनर को बंदूक से डरा धमकाकर जबरी तौर पर रकम की वसूली का डिमांड किया था। दूसरी जानिब मिनिस्टर कोंडा सुरेखा की बेटी सुष्मिता पटेल ने कहा कि एक तरफ हुकूमत बीसी तबके को रिजर्वेशन देने की तायद कर रही है तो दूसरी तरफ ऐसा हरासमेंट किया जा रहा है। सुष्मिता पटेल ने मजीद कहा कि इनकी वालिदा यानी मिनिस्टर कोंडा सुरेखा के खिलाफ साजिश की जा रही है, जिसमें एक लॉबी काम कर रही है। जिस पर आप सबका क्या कहना है कमेंट बॉक्स में जरूर जवाब देना और साथ में टास्क फोर्स ऑफिसर व मिनिस्टर कोंडा सुरेखा की बेटी सुष्मिता पटेल की बातचीत का वीडियो भी एक बार जरूर देख लेना। ब्यूरो रिपोर्ट RS न्यूज़ हैदराबाद। లేదు చెప్పండి. అంటే మరి ఏంటి ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటి ఆయన? ఏంటి అడగండి సార్, ప్రాబ్లం ఏంటి మాట్లాడతారు? అంటే ఆయన వస్తే మాట్లాడడం కాదు కదా సార్, ఈజ్ ఆర్ స్టాఫ్, నాకైతే తెలియాలి కదా. మరి ఆయన రావాల్సి ఉండే కదా, మీకు ఎందుకు వచ్చింది? వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చింది? అంటే ఎవరిచ్చింది? What is this drama? మూల మీద మనుషులను పెట్టుడు, నేను మాకు లేరా మీలాగా చెప్పేటోళ్ళు? టాటా సుమోలల్లో టేక్ తీసేసి తిరుగుడు ఏంటి? దేనికి? ఆయన ఏం చేసిండని? అదే ఏం చేసింది సార్? ఒకటి చూపించినాక పిలుస్తాము, లేకపోతే ఎట్లా పిలుస్తాం? ఒకటి చూపించండి, తర్వాత పిలుస్తాం కదా. చూపించండి, చూపిస్తాం వీడియో. సో ఆర్ఎల్స్ నాకు ఆడియో వినిపించండి, ఒక వీడియో చూపించండి, ఏదైనా ఆయన మీద. ఇంతమంది పోలీసులు ఉన్నారు కదా సార్, ఇంతమంది అయితే ఉన్నారు కదా, చేయండి. మేమైతే చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళతో లేకుండా అయితే లేం కదా సార్. వీళ్ళందరూ అయితే పోలీసు వాళ్ళే కదా, మీ వాళ్ళే కదా, మేము మాట్లాడియండి. మరి ఈడ పోలీసు వాళ్ళని పెట్టుకోండు, రాత్రి 2 గంటలకి వాని అపార్ట్మెంట్ పోలీసు వాళ్ళని పెట్టుడు, చేసింగ్లు చేసుడు, ఏంది? ఏడుంటున్నాం సార్? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటున్నామా లేకపోతే వేరే గవర్నమెంట్ ఉంటున్నామా? ఎట్లా కనిపిస్తున్నాం సార్? చూసి వస్తున్నాం. లేదు, యూ హ్యావ్ కమ్ టు మై హౌస్, కమ్ టు నా ఇంటికి. నువ్వు మఫ్తీలు వచ్చినావు ఇక్కడికి, మఫ్తీలు వచ్చి నేను మీరు అని పిలుస్తున్నా. ఇంకా నేను ఇంకా నువ్వు అని పిలవాలి. నిన్ను యూనిఫామ్ వేసుకొని వస్తే మీరు అని పిలుస్తా. మఫ్తీలు వచ్చినావు కాబట్టి నేను అయినా మీరు అని పిలుస్తాం మిమ్మల్ని. నాకు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా, నేను అట్లా మాట్లాడలేను సార్. ఈ మూల మీద మనుషులను పెట్టుడు, ఆ మూల మీద మనుషులను పెట్టుడు కరెక్ట్ కాదు. అది ఎందుకు పిలుస్తున్నారో అడగండి, నేను అప్పుడు పిలుస్తావా అని.